4 సంవత్సరాలు ఉంది కదా, దీనిలో మెజారిటీ టైం ఆయన రిలాక్సే అవుతారు. ఆయన చెప్పారు కూడా ఎన్నికల ప్రచారంలో, నన్ను ఓడిస్తే ఏం చేస్తా, నేను ఫామ్ హౌస్ ఉంది, మంచి రెస్ట్ తీసుకుంటా, ఓడిస్తే రెస్ట్ తీసుకుంటా. సో ఇట్లాగే తొందరపడారు ఆయన. ఇప్పుడు ఏప్రిల్ 27వ తేదీన బహిరంగ సభలో మాట్లాడతారు. ఇవాళ కూడా ఏం మాట్లాడలేదు ఆయన మీడియాతో కూడా, ఓన్లీ ప్రతినిధులతో మాట్లాడే తప్ప మీడియాతో మాట్లాడలేదు. సో ఏప్రిల్ 27న డెఫినెట్ గా మంచి స్పీచ్ ఉంటుంది. ఆ 1.5 year అయిన సందర్భంగా ఆయన దంచి కొడతారు రేవంత్ రెడ్డిని, ఆ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని కూడా డైరెక్ట్ గా విమర్శలు చేస్తారు. ఇవాళ అన్ని కూడా ఇండైరెక్ట్ గా పార్టీ మీటింగ్ లో, ఇన్ హౌస్ మీటింగ్ లో మాత్రం మాట్లాడినది. సో ఇప్పుడు ఏప్రిల్ 10వ తేదీ వరకే రిటర్న్ రావచ్చు. 10వ తేదీన ఫస్ట్ ప్రతినిధుల సభ. ప్రతినిధుల సభ అంటే మేబీ ఇప్పుడు ఉన్న ప్లీనరీ లాంటిది అనుకోండి, ఒక 5-6 వేల మంది 10,000 మందిని బహుశా అడ్రస్ చేస్తూ ఉండొచ్చు. అంటే పార్టీలో గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల శాఖ అధ్యక్షుడు, ఇవాళేమో 400 మందిని పిలిచారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మాజీ జడ్పీ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఇటువంటి వాళ్ళందరినీ పిలిచారు. నెక్స్ట్ ప్రతినిధుల సభ ఇంకొంచెం పెద్దగా గ్రామ మండల శాఖ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఉండొచ్చు. ఇక బహిరంగ సభ, కేసీఆర్ బహిరంగ సభలు అంటే మనకు తెలుసు కదా, తెలంగాణ మూమెంట్ లో కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. నిజానికి ఆ విషయంలో ఎప్పుడు గ్యాదరింగ్ లో ఎప్పుడు కేసీఆర్ వెనక్కిపోలేదు. ఉద్యమ సమయంలో కూడా వరంగల్లో, కరీంనగర్ లో నిర్వహించిన సభలు చాలా సక్సెస్ అయ్యి, ప్రగతి నివేదన సభ అని 2018లో 30 లక్షల మంది వస్తారన్న. సరే 30 లక్షల మంది రాకపోయినా 2018 అసెంబ్లీ రద్దు చేసే ముందు 3 రోజుల ముందు సభ పెట్టారు, పెద్దది భారీ బహిరంగ సభ కొంగర కళాల్లో. సో అటువంటి బహిరంగ సభ ఏప్రిల్ 27న నిర్వహించవచ్చు. భారీ బహిరంగ సభలకు కేసీఆర్ కొత్త ఏం కాదు. ఆయన డైలాగ్ కూడా కొడుతుండేవాళ్ళు, మా బహిరంగ సభల్లో పల్లి బఠానీలు అమ్ముకునేందుకు వచ్చిన వాళ్ళంతా సంఖ్య లేదు, వేరే బహిరంగ సభలకు వచ్చేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు ఏం వాడు యూజ్ చేసేవాళ్ళు అంటే, మా బహిరంగ సభలో పల్లీలు బఠానీలు అమ్ముకునేందుకు వచ్చేందుకు ఎంతమంది జనం వస్తారో మీ సభలకు కూడా అంతమంది వస్తారని చెప్తారు. సో ఆ విధంగా జన సమీకరణ చేసేవాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడే కాదు. అంటే ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో జస్ట్ మీరు ఆ కేసీఆర్ స్పీచ్ వినేందుకే వచ్చేవాళ్ళు. కొంత వెహికల్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే, ఇప్పుడు ఏ బహిరంగ సభకు రావాలన్నా డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీ అయినా 500, 1000, క్వార్టరో, బాటిలో బీరు, బిర్యానీ అని మంచి పెట్టాల్సిందే. కానీ కేసీఆర్ కు బెస్ట్ ఆరేటర్ కదా, మంచి ఆరేటర్ కదా, వినడానికి చాలా మంది వచ్చేస్తారు. కానీ లాస్ట్ 2 years లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ స్పీచ్ కూడా కొంత బోర్ కొట్టింది. బహిరంగ సభలు కూడా బోర్ కొట్టి ఆ సభల్లో కూడా ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన సందర్భం ఉంది. దాన్నే బీఆర్ఎస్ కొంత ఇండికేషన్